ఇప్పుడు మీరు ఇంతకు ముందు మాట్లాడేటప్పుడు వాటర్ గురించి కానీ, మొత్తం ఆంధ్రాకి కృష్ణా జలాలను ఇచ్చారన్నారు. అంటే ఇప్పుడు ఇటువైపు బీజేపీ, అటువైపు బీఆర్ఎస్ 2 కలిపే ఈ పాలమూరుని ఆ! ఇచ్చేసాయంటారండి. అవును మరి. కేసీఆర్ మన వాటాని అక్కడిస్తే అన్యాయం అయిపోలే? మన తెలంగాణ ప్రజలు పోతిరెడ్డిపాడుకు పొక్క ఇంత పెద్దగా అయిందని చెప్పిన కేసీఆర్, మా తెలంగాణలో ఆనాడు పీజేఆర్ కొట్లాడింది. ఆనాడు మా నాయకులు కొట్లాడింది. ఈరోజు అది పాలమూరు ఎత్తిపోతల పథకం ఒక జీవో పాస్ అయింది కాంగ్రెస్ ఆయన. దానికి కనీసం ఇంతవరకు దానికి ఏమైనా చేసిండా కేసీఆర్? ఎందుకు పాలమూరు బిడ్డల్ని ఆదమర్చినవు? దక్షిణ తెలంగాణని ఎందుకు గాలికిడ్చేసినావు? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏం చేయలేదు పాలమూరు బిడ్డలకి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మొన్నటిదాకా ఉన్నోళ్ళు వాళ్ళేమీ చేయలేదు. మీరొచ్చి పెద్ద పెద్దగా మాట్లాడి మేము అది చేసినాం, ఇది చేసినాం అంటే ఓట్లేసేయాలా? మ్యామ్ ఇప్పటి వరకు కాంగ్రెస్ కూడా 10 ఇయర్స్ అధికారంలో ఉంది. ఆ టైంలో పాలమూరుకి ఏం చేసింది అసలు? అసలు ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టిందే మేం గదా! అసలు రాజశేఖర్ రెడ్డి గారు 2002 పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు ప్రజల దగ్గరికి నేరుగా ఎళ్లి వాళ్ళిచ్చినటువంటి సూచనలన్నిటిని తీసుకొనే మేనిఫెస్టో చేసింది. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కాదు. ఆనాడు ప్రజల మేనిఫెస్టో అది. ఆనాడే 9 గంటల ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్. ఇప్పుడు ప్రకృతి వల్ల వచ్చినటువంటి వైపరీత్యాలు. వైపరీత్యము, ఎండలు, వరదలు వచ్చింది. అది ఎవరు చేయి అడ్డం పెడితే ఆపేది గాదు. సూర్యుడికి అరచేయి అడ్డం పెడితే ఆగేది గాదు. సో, అప్పుడొచ్చినటువంటి కరువు దానికోసమే అది దృష్టిలో పెట్టుకొని 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రాంగానే ఇది పాలమూరు బిడ్డలది ఎక్కువగా ఆర్తనాదాలు, క్రోధాలు ఉన్నటువంటి సమయంలో పాదయాత్రలో గుర్తించినటువంటి విషయాల్ని చూసి దాన్ని మేనిఫెస్టోలో పెట్టి 9 గంటల ఉచిత కరెంట్‌ని తొలి సంతకం రైతుల కోసం పెట్టింది కాంగ్రెస్. మరి మేము ఆపగలిగినాం గదా! ఆ బిడ్డలకి అక్కడ పొలాలు పంట పండించుకోవడానికి అవకాశం ఇచ్చినోళ్ళం గదా! సో, మొదలుపెట్టిందే మేము. దాన్ని కంటిన్యూ అయితుంది ప్రాసెస్ తప్పించి, కొత్తగా వీళ్ళు బీఆర్ఎసోళ్ళు ఏం చేసింది లేదు. ఇక కేంద్రం అయితే అసలు పట్టించుకున్న దాఖలాలే లేవు. మరి ఇంకేమున్నాయమ్మా? ఓకే. అయితే ఇప్పుడు 6 గ్యారంటీలు అనౌన్స్ అయితే చేశారు. కానీ వాటిని అమలు చేయట్లేదు అని చెప్పి ప్రతిపక్షాలు అంటూ ఉన్నాయి. అది ఎంతవరకు అమలవుతుంది? మీ ఆన్సర్ ఏంటి దానికి? మీరు మీడియా గదమ్మా! మీడియానే గదా! హ్మ్. మరి మేము అమలు చేయలేదు అనంటే ఆళ్ళ నోటికి అది నోరా? తాటి మట్టనా? నాలుకకి నరాలు లేవని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే 10 ఏళ్లు అధికారంలో ఉండి తెలంగాణ ప్రజల్ని శాంతంగా నాకేసి, మొత్తం తెలంగాణలో ఉన్న సొమ్మంతా దొబ్బేసుకొని మీరొచ్చి మాకు ఆఫ్‌కోర్స్ ప్రతిపక్షంలో ఉన్నారు ప్రశ్నించండి. కానీ మేము చేసిన పనిని చేయనే లేదు అనంటే ఎవడు యాక్సెప్ట్ చేయడిక్కడ. ప్రజలు యాక్సెప్ట్ చేయరు. తొలి 48 గంటల్లోనే 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తే, 9వ తారీఖున ఉచిత బస్సు. 30,00,00,000 మంది ఈరోజు మహిళలు ప్రయాణం చేస్తున్నారు. అంటే ఉన్న తెలంగాణలో సగభాగం ఉన్న మహిళలు అంటే 1:1 ఒక 10 టైమ్స్, 15 టైమ్స్ ప్రయాణం చేసిండ్రు. 1,200,00,00,000 రూపాయలు ఈరోజు ఆర్టీసీ లాభాల్లోకెళ్ళింది. మహిళలకి 51% ఉన్న మహిళలకి ఉచిత బస్సుని. ఇదెంత పెద్ద గట్స్ ఉంటే మేము చేసినాం. కష్టాల్లో, నష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రం. ఆనాడు మేము లాభాల్లో ఇచ్చినాం. ఈరోజు నష్టాల్లో ఇచ్చారు మాకు. అయినా దేనికి కూడా వెనక్కి తగ్గకుండా 48 అవర్స్‌లో 10,00,000 రూపాయలు ఆరోగ్యశ్రీకి, ఉచిత బస్సు మహిళలకి, మూడోదొచ్చి 3,500 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లని నియోజకవర్గానికి ఒక్కొక్క నియోజకవర్గానికి అంటే 4.5 లక్షల ఇండ్లు కేటాయింపు కోసం ఆమోదం తెలిపి ఆల్రెడీ ఆ వర్క్ ప్రాసెస్ నడుస్తూనే ఉంది. ఇక రైతు బంధు 98% రైతు బంధు ఏసేయడం జరిగింది. ఇక 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. 500కే గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది. మేమిచ్చిన హామీలలో 13 గ్యారంటీలలో 6 అమలైపోయినాయి. ఏడోది 35,000 ఉద్యోగాల భర్తీ కూడా చేసేసినాం. మేము 6 గ్యారంటీల్లో పెడితే 13 సబ్ గ్యారంటీలు ఉన్నాయండి. 13లో 7 100 రోజుల్లో పూర్తి చేశాం. అంతలో మాకు ఎన్నికల కోడొచ్చింది. ఇక మేము చేయాల్సిందల్లా 2,00,000 రుణమాఫీ, 2,500 రూపాయలు మహిళలకి, పెన్షన్ గూడా సమయానికి 2,000 రూపాయలు అకౌంట్‌లో పడుతున్నాయి. 1వ తారీఖు నాడే గత దరిద్రులు పరిపాలించినన్ని రోజులు 18 తారీఖైనా ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు పడలేకుండే. ఈరోజు మేమొచ్చి ఇన్ని నష్టాల్లో, కష్టాల్లో ఉన్న 1వ తారీఖు నుంచి 2వ తారీఖు, 3వ తారీఖు లోపల ఉద్యోగస్తులకు జీతాలు పడుతున్నాయి. 35,000 ఉద్యోగాల్ని భర్తీ చేసినాం.
10-11 వేల ఉద్యోగ నోటిఫికేషన్ 15,000 అనుకుంటా డిఎస్సి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చిన. 560 TSPS లో గ్రూప్ 1 ఎగ్జామ్స్ కి మేము నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఇక మేము ఇవ్వాల్సిందల్లా ఇందాక చెప్పినట్టు రైతు రుణమాఫీ, రైతులకి 15,000 రూపాయలు వచ్చే విడతలో ఎకరాకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే రైతుకి ఏమంటారు అది కౌలు రైతుకి, కూలీ రైతుకి ఇవ్వాల్సినటువంటిది ఉంది. 2,500 మహిళలకు ఇవ్వాల్సింది ఉంది. 4,000 రూపాయలు పెన్షన్ ఉంది. ఈ చిన్న 4 పనులు చేసేస్తే మేము ఇచ్చిన పూర్తి గ్యారెంటీలు కంప్లీట్ అయిన మిగతా 5 ఏళ్ళు మేము ప్రజలకు కొనసాగుతూనే ఉన్నటువంటి సమస్యల్ని తీర్చే పనులలో ఉంటాం. ఇవి నిరంతరం జరిగేవి. ఎన్నికలు కూడా అయిపోగానే ఇవి కూడా జరిగిపోతాయి. ఇక మీకు మాట్లాడడానికి అవకాశం లేదు. అసలు మీరు ఏం మాట్లాడాలనో కూడా మీకు తెలియదు. ఇప్పుడు ఈ కాస్తో కూస్తో మాట్లాడగలుగుతున్నారు. 100 రోజుల్లో గ్యారెంటీ, 100 రోజుల్లో గ్యారెంటీ. మీకు 10 ఏళ్ళు ఇస్తే గుడ్డిగాడిది పనుదో మీరు 3 ఎకరాల పొలం బాయే, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు బాయే, ఉన్న రోడ్ల అసలు రైతు బంధు అనేది 25,000 కోట్ల రూపాయలు గుట్టలకి, కొండలకి, హైవేలకి, రోడ్లకి వాటికి వేసినమ్మా. 25,000 కోట్ల రూపాయలని రక్షించగలిగినాం ఇప్పుడు మేము. అలా చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి పెట్టేసిండ్రు.